నంద్యాల జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతుందా? వైసీపీకి ఓ మాజీ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పబోతున్నారా? ఆయన త్వరలోనే జనసేన కండువా కప్పుకోవడం ఖాయమా? ఆయన పార్టీ మారుతున్నట్టు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎందుకు ప్రకటించారు? ఆయనపై వ్యక్తిగత కక్షతోనే ఇలా ప్రచారం చేస్తున్నారా? ఇంతకీ ఆ లీడర్ మారుతున్నారా లేక ఈయనే ప్రచారం మొదలు పెట్టారా? ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాయలసీమ. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జిల్లాలో అధికార పార్టీ తెలుగుదేశంకు వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమరడం ఖాయం. తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఆళ్లగడ్డ వేదికగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అగ్గిరాజేశారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ మారుతున్నారంటూ బాంబు పేల్చారు. ఆయన త్వరలోనే జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గానికి సంబంధం లేని ఓ మాజీ ఎమ్మెల్యేను భూమా అఖిలప్రియ టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటన్న చర్చ రాజకీయ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక శిల్పా చక్రపాణి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004-2009లో నంద్యాల నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధా రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూసుకెళ్తున్న శిల్పా చక్రపాణి రెడ్డి ఈ మధ్య ఆళ్లగడ్డలో ఓ వెంచర్ మొదలుపెట్టారట. ఆళ్లగడ్డలో వెంచర్ వేసే సమయంలో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని, అలాగే కెనాల్ కాల్వను తన వెంచర్ నుంచి కాకుండా దూరం నుంచి వెళ్లేలా చేశారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గుస్సా అవుతున్నారట. ఆళ్లగడ్డలో రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల కళ్లలో మట్టి కొడుతున్నారని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఇద్దరు ఒకే నియోజకవర్గం కాకపోయినా శిల్పాను మరోసారి టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రవాణి జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల తెలుగుగంగ కార్యాలయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలుగుగంగ ప్రాజెక్టు వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ వేదికగా కృషి చేస్తానన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టును రామారావు ప్రారంభించకపోతే రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగిపోయేదన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి కూడా పనికిరారని, ప్రజలు పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు అక్రమంగా కేసులు పెడుతున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి అనడం దారుణమని భూమా అఖిలప్రియ అన్నారు. అయితే భూమా అఖిలప్రియ ఆరోపణలను శిల్పా వర్గం వ్యతిరేకిస్తోంది. తమ వెంచర్ కారణంగా ఏ ఒక్క రైతు కూడా నష్టపోయే పరిస్థితి లేదని అంటున్నారు. గతంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిందో ఇప్పుడు కూడా అంతే ఆయకట్టుకు నీరు అందుతుందని అంటున్నారు. తన వెంచర్ విషయంలో భూమా అఖిలప్రియ కావాలనే ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆమె చెప్పిందే నిజమైతే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో శిల్పా చక్రపాణి రెడ్డిని భూమా అఖిలప్రియ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా శిల్పా చక్రపాణి రెడ్డి జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారంతో వైసీపీ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. శిల్పా చక్రపాణి నిజంగానే పార్టీ మారుతున్నారా అని జిల్లా వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారట. ఒకవేళ ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ ఆలోచనను విరమించుకోవాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద భూమా అఖిలప్రియ దెబ్బకు శిల్పా చక్రపాణి రెడ్డి మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.